మేము ఇప్పుడు కూడా ఏ రోజు కూడా సీఎం పదవి ఏ రోజు కూడా ఆశపడలేదు. ఇప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి కూడా జనసేన జెండా వేసుకొని ఇంటికి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న మనం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని ఎంతో ట్రై చేసాం, కానీ కొన్ని కారణాల వల్ల మాకు కూడా కళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే కొన్ని మ్యారేజ్లకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సార్ మీరు ఎంతో ఇప్పటికొచ్చి పిఠాపురం ఏ రోజు ఎక్కడైతే పిఠాపురం ఉందో మాకు తెలియదు. ఇప్పటికొచ్చి పిఠాపురం విశాఖ సిటీ అంత డెవలప్ చేస్తేనే మాకెంతో హ్యాపీగా ఉందండి. అంటే అమ్మ ఒకటే అన్నారు, ఏ కులం మాత్రం ఏ రోజు కూడా లేదమ్మా, ప్రతి ఒక్కరు కూడా సీఎం పదవి ఉన్న పదవి లేకపోయినా సరే నేను చనిపోయిన నలుగురు మోసేంత వరకు జనసేన పార్టీ ఉంటుంది చెప్పే నాకు ఎవరు ఉంటారు, పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? అదేంటి మేడం, ఆయన పవన్ కళ్యాణ్ అలా అమ్మని కానీ అలా అన్నం కానీ ఇంటికెళ్ళి తొంతనని చెప్పారు. ఇంటికెళ్ళి తనలా కాదు, మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క విజిలేస్తే చొక్క మారేపోతే ప్రతి ఒక్కడు కూడా. ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు వెనకాతల ఎన్నో మంది మన అరకు వెళ్ళినప్పుడు రోడ్లు వేసినప్పుడు బాంబులు పెట్టడం జరిగిందంట. పవన్ కళ్యాణ్ మన టీవీలో చెప్తే నేను కూడా విన్నా. అయితే నేను ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బాంబులు అయినా బెదరే మేడం, ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఈరోజు రాజకీయాలకు వచ్చారంటే భయం పనం కాదు. మన రాష్ట్ర ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి తెలుసుకోవడానికే మేము జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఏ కులం చూసి ఈరోజు కులం మతం లేకుండా ప్రతి ఒక్కరు మనోలే, మన ఇండియా వాళ్ళే, మన ఇండియన్స్ ప్రతి అర్థం చేసుకుని ఈరోజు రాజకీయానికి వచ్చే నాయకుడు. మేడం సినిమాలో యాన్లు కానీ సినిమాలు తెస్తే ఈరోజు కొన్ని వందల లక్షల కోట్లు వస్తాయి మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కోసం డబ్బులు ఇస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తానని చెప్పారు. అది కాదు, ఈరోజు నారా లోకేష్ గారు ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నారా లోకేష్ గారు ఢిల్లీలో కూర్చున్నారు. ఒక సింహంలాగా, ఒక పులిలాగా, ఒక యోధులాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు వాళ్ళ అమ్మగారు చంద్రబాబు గారు ఆవిడ గారు చెప్పి నేనున్నానమ్మా మీకు ఎందుకు సింహంలాగా వెళ్ళి జైలు నుంచి తీసుకొచ్చే ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం. అలాంటి నాయకుడు ఎక్కడ ఉంటాడు మేడం? ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసి వినిపించే నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈరోజు మన పిఠాపురం కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళారు. వెళ్తే నుంచి వాళ్ళ స్నేహితులతో మాట్లాడి నేను కొంతమంది నాయకులు వెళ్ళడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాగుంది, ఆయన ఒకసారి మన పాదయాత్రలో కాలు బాగాలేని అప్పుడు కూడా పాదయాత్ర చేశారు. ఆయన అంత కష్టపడుతుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అలాగే మేడం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏ కేసు లేకుండా తిరిగే నాయకుడు మా పవన్ కళ్యాణ్ మాత్రమే. జగన్ కుమార్ రెడ్డిలో 35 కేసులు కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుకుంటా భయం పడి నాకుంటూ 35 కేసులు ఉన్నాయి భయం పడే నాయకుడు జగన్ కుమార్ రెడ్డి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.